మండల కాంగ్రెస్ పార్టీ నాయకులం. మాది ఎంజీ నగర్ తండా. గత ప్రభుత్వ కాలంలో టీఆర్ఎస్ అనే ప్రభుత్వము వారి కాలంలో ఒక నియంత పోకడలకు దారితీసి ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో మా గిరిజన తండాలు అభివృద్ధికి నోచకుండా ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే అన్నట్టుగా కనీస మంచినీటి సౌకర్యం లేక, రోడ్లు లేక, ముఖ్యంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అని పేరు చెప్పి చదువుకున్న పిల్లలకు వయోపరిమితి పెంచి కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట తప్పి, నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇస్తానేసి మాట తప్పి, డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి కూడా మాట తప్పి పూర్తిగా పేదరికానికి ఇంకా అట్టడుగు పేదరికంగానే తయారు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానికి చర్మగీత పాడాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకొచ్చిన 6 గ్యారంటీ పథకాలలో మొదటి 2 పథకాలు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపొందించడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి అనేది ప్రతి మహిళామూర్తులకు బస్ ఫ్రీ కార్యక్రమం మొదలుపెట్టారు. అది భారీ ఎత్తున సక్సెస్గా ప్రజల మద్దతు స్పందన మంచిగా ఉన్నది. మంచి ఫలితాలు వస్తున్నాయి ఆర్టీసీకి. ఆర్టీసీ మీదట బతకదు అనే కేసీఆర్కు ఆర్టీసీని ఒక బంగారపు మచ్చు తునకలాగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నెలకు ప్రతి ఉద్యోగికి జీతాలు రాకుండా విలువలబోతున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఆనందంగా ప్రతి 1వ తారీఖున జీతాలు తీసుకుంటున్నారు. దానికి ముఖ్య గర్వకారణంగా గొప్పగా చెప్పుకోదగ్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ. 2 పథకాలు ఎలాగో 100% ఇంప్లిమెంట్ సక్సెస్గా రన్ అవుతా ఉంది. రేపు 27వ తారీఖున శ్రీమతి ప్రియాంక గాంధీ సమక్షంలో మరో 2 పథకాలు అమలు చేయబోతున్నారు. రానున్న కాలంలో ఇంకా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అయితే కానీ, ఆ తర్వాత రైతు సోదరులకు 2 లక్షల రూపాయల ఏకకాలంలో మాఫీ చేయడానికి భారీ ఎత్తున ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ దశలో బ్యాంకర్లతో కూడా సమావేశమై మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. పేదల పార్టీ, ప్రజాపాలనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో ఇక మీదట కూడా పార్టీ పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చి తండా అభివృద్ధికి, మారుమూల జాతి, ఎస్సీ బీసీ మైనార్టీల మద్దతు కూడగట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో రానున్న కాలంలో కూడా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు పరిచి ప్రజానికానికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా మద్దతు పూర్తిగా రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి 100% కష్టపడి పార్టీని ఎంపీ స్థానంలో కానీ, రానున్న కాలంలో ఇంకా సర్పంచ్ గ్రామ ఎలక్షన్లు ఉన్నవి. ఏకగ్రీవంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్లు కూడా ఏకగ్రీవం చేసుకోవడానికి పూర్తి మద్దతు మా తండా కానీ, మా ఊరు కానీ, మా మండల స్థాయిలలో మేము కష్టపడి పార్టీ మంచి పేరు తీసుకొచ్చి ప్రజానికానికి సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాము. అట్లాగని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు, ఉచిత బస్ మహిళా సోదరుమణులు ఏమంటున్నారు? చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం చేసిన మేలును మరవలేకపోతున్నారు. వారికి ఈ బస్ ఫ్రీ సౌకర్యం కల్పించడం వలన వారికి ఆర్థికంగా ఒక పెద్దన్న పాత్రగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక పెద్దన్న పాత్రగా, ఒక చెల్లిగా, సోదరుడిగా, ఒక అన్నయ్యగా వారి కష్టాలను తీర్చి వారికి గమ్యస్థానానికి చేర్చాలనే ఉద్దేశంతో ఇది చాలా విజయవంతంగా నడుస్తుంది. అట్లానే మీ గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారులు ఉంది. ఈ గ్రామంలో మిషన్ భగీరథ కానీ, అట్లాగనే శ్రీశ్రీవులు, మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాలంలో గ్రామాలు మొత్తం ధ్వంసమయ్యాయి. అరాచకాలు, రౌడీజాలు, గుండాయిజం అనేది బాగా పెరిగింది భారీ ఎత్తున. ప్రతి మా తండలో సుమారు 200 గడపలు ఉన్నవి. 200 గడపలో ఎన్నడూ లేని విధంగా సుమారు 200 గడపలకు 150 గడపలకు అన్ని కోర్టు కేసులు, పోలీస్ కేసులే. గత ప్రభుత్వ కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున చదువుకున్న పిల్లల మీద కక్ష కట్టి కేసులు పాలు చేసి కోర్టుకు తిప్పించుకుంటున్నారు. భూ వివాదాలకు క్రియేట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకొకటి, మాకు బజార్లకు రానియకుండా రోడ్డుకు అక్రమంగా రాళ్లు కంపలేసి రోడ్ల మీద రానియకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రెండోది, మిషన్ భగీరథ అనేది అది ఉత్త ఫెయిల్యూర్ పథకం. అది మిషన్ భగీరథ ఎందుకంటే ఒక్కరోజు నీళ్ళు వస్తే కానీ
నెలల తరబడి కూడా నీళ్లు రాని పరిస్థితి. ఈ రోజు చూడండి ఆ కుళాయి అక్కడ పెట్టారు. ఈ రోజు వస్తే మళ్ళీ నెల దాకా దానికి ఆ కుళాయి అనేది మన నీళ్ల సౌకర్యం లేదు. ఒక చెప్పుకుంటా పోతే బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. అట్లానే మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కానీ, దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ ఎలాంటి పథకాలు మీ గ్రామానికి అందినాయి? మాకు ఎలాంటి పథకాలు అందలేదు. మాకు కనీస తాగునీరు మంచినీటి సౌకర్యం కూడా అందలేదు. పాపం బీదోళ్లకు డబుల్ బెడ్రూమ్ అని ఒకసారి మీరు కెమెరా చూపించాలి. డబుల్ వేసుకొని ఇది మీరు కొన్ని మా వీడియోలు క్యాప్చర్ చేసి ప్రభుత్వానికి నివేదిక మీరు సమర్పించాలి. పాపం పాకాలు వేసుకొని డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి ఒక ప్రయోగానికి కేసీఆర్ తెరలేపారు. కానీ అది ఎట్టడుగునా అది ప్రజా ఆగ్రహానికి గురి అయి పతనము అనేది నాశనమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నియంత పార్టీ అది. బీఆర్ఎస్ పార్టీ కాలంలో గ్రామ అభివృద్ధి శూన్యం. ఏ ఒక్క విషయంలో కూడా అభివృద్ధి జరగలేదు. మరి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారు దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం కొంత మిస్టేక్ అధిష్టానం దగ్గర కొంత లోపం జరిగినది. అది అధిష్టానం మిస్టేకు. ఎలక్షన్ కు ఓటింగ్ ప్రక్రియకు ఒక వారం రోజులు అనగా టికెట్ ఇవ్వడం వల్ల సమన్వయ లోపంతో అది కొంత అది అధిష్టానం తప్పిదం అక్కడ జరిగినది. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ. అట్లాగనే ఇంతకు ముందు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి మీ గ్రామానికి? మా డబుల్ బెడ్రూమ్ అనే ముచ్చట అనేది అది ఫెయిల్యూర్, జీరో, శూన్యం. ఇందిరమ్మ ఇండ్లు అనేది అందరికి వచ్చినది, పేదలందరికీ వచ్చినది. అంటే గతంలో ఎన్ని ఇండ్లు వచ్చినాయి? గతంలో మా గ్రామ పంచాయతీకి ఒక 50 ఇండ్లు వచ్చినవి. అది సంపూర్ణంగా ఇళ్ల నిర్మాణాలు కొంతమంది 30 ఇండ్ల దాకా నిర్మించుకున్నారు. కొంతమంది మరో 20 మంది వాళ్ళు కొంత అనివార్య కారణం వల్ల నిర్మించలేకపోయారు. కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇక మీదట అవి కూడా రానున్న కాలంలో తండ మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఆశపడుతున్నాము. పేదలకు డబుల్ బెడ్రూమ్ మీదనే ఎక్కువ ఆశలు ఉన్నవి. అవి మంజూరు చేపించడానికి కోసం అది మా వంతు సహాయం, మా వంతు ప్రయత్నాలన్నీ ముమ్మరంగా ఏర్పాటు చేస్తామని కోరుతున్నాను. ఈ గ్రామంలో ప్రజాపాలన పైన ఎక్కువ దేని మీద దరఖాస్తులు వచ్చాయి? ప్రజాపాలనలో ఎక్కువగా దరఖాస్తు డబుల్ బెడ్రూమ్ మీద భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చేవి. తర్వాత పోతే మహిళలకు కరెంటు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ అనేది అది కంపల్సరీ కావాలి అనేసి దాని మీద ఎక్కువగా దరఖాస్తులు ఇవ్వాల్సి వచ్చింది. ధరణి మీద మీ అభిప్రాయం? ధరణి అనేది అది ఎక్కువ సమస్య. ధరణి వల్లనే భారీ ఎత్తున తండా నుంచి కేసులు బాగా అవుతున్నవి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఆ ధరణి వ్యవస్థను రద్దుపరిచి నిజమైన వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం చేకూర్చాలనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కసరత్తు చేస్తుంది. ధరణి అనేది ఒక ఫెయిల్యూర్ యాప్, అది ఒక ఫెయిల్యూర్ ప్రణాళిక. ధరణి అనేది మోసపూరితమైనది. అట్లాగనే ఇప్పుడు రైతు బంధువు లేదని చెప్పేసి రైతులు చాలా మంది కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు. ఒకటి, రైతు బంధు విషయం అనేది అబ్సల్యూట్లీ ఈజ్ ఎ రాంగ్ జడ్జిమెంట్ అది. ఎందుకంటే పంటలు పండని గుట్టలకు పుట్టలకు ఒక కలెక్టర్ స్థాయికి, ఒక ఎస్పీ స్థాయికి, ప్రజాప్రతినిధులు, ఎంపీకి, మంత్రులకు 1000 ఎకరాల భూములు ఉన్నవి. వారికి ఇవ్వడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని రద్దుపరిచి నిజమైన రైతు ఎవరో, కష్టపడుతున్న రైతు ఎవరో అట్టి విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు ఈ రైతు బంధు అనేది ఇంప్లిమెంట్ చేయాలి. దానిని రద్దుపరచాలి. వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి రైతులకు న్యాయం చేకూర్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానేసి అంటే ఈ ఇల్లుని పాపం వాళ్ళు అర్థాంతరంగా తీసేసి ఆ ఇల్లు లేదు క్యాన్సల్ అయిందంటే పాపం వాళ్ళు బీదవారు ఈ రకంగా కట్టుకొని గుడ్డలతోటి పాములు తేళ్లు వస్తున్నాయి ఇండ్లలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పాలనలో చేసిన ఘనకార్యం, గొప్ప ఇల్లు ఇదే డబుల్ బెడ్రూమ్. అది క్యాప్చర్ చేయండి. కాగితం ఇచ్చింది 10 సంవత్సరాల నుంచి చేస్తుంది ఆయన. ఇప్పుడు
ఆ పట్ట ఇచ్చిండు కానీ ఇల్లు రాలేదు. ఆ పట్ట కట్టుకుని పక్క వాళ్ళ భూమి మీద రోడ్డు మీద కట్టుకొని ఉంటున్నాము. ఇల్లు కూల కొట్టుకొని రేట్ల ఇల్లు ఉంటే రేట్ల ఇల్లు కూల కొట్టుకొని పక్క వాళ్ళ ఇల్లే లేదు. అట్లా అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ మరి పట్టా ఇచ్చినాక ఇయ్యలేదా మీకు? ఇయ్యలేదు సార్, పట్ట ఇయ్యలేదు. ఏడుస్తున్నా. నా కొడుకు లేరు, ఒక బిడ్డ పెళ్లి చేసినా కానీ భూమి లేదు. నా 10 గుంటలు వచ్చింది ఆక్రమించుకొని దొంగ పట్ట చేపించుకుంటారు బాబా తండ్రోళ్ళు. అసలు ఆ బాధలు తట్టుకోలేక తాగి చచ్చే పరిస్థితి వచ్చింది సార్ మాకు. ఏం లేదు. అమ్మ చెప్పండి అమ్మ. ఇల్లు లేదు. మళ్ళీ ఇళ్ళలో ఉంటున్నాం.